ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారండి? మన ఎదరదొడ్లోకి వచ్చానండి. సపోటా చెట్టు దగ్గరికి చూడండి. మొన్న నీళ్లు పెట్టారండి. మొక్కజొన్న పెట్టినప్పుడు నీళ్లు పెట్టినప్పుడు మందేశారు. ఈ విధంగా కాయలు గుత్తులుగా కాయలు రెడీ అయినాయి. చూడండి మన చెట్టుకి ఎలా పడ్డాయి చూసారా? గణుపుకి కాయ ఉందండి. పల్లెటూరు అంటారు. పల్లెటూరు అంటే ఏంటండి? ఇట్లా చక్క ఇళ్ళ దగ్గర చెట్లు, చక్కగా పువ్వులు, ఆవులు, గేదెలు, చక్కగా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనుకున్నారు? చెరువు గట్లు చక్క ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి కదా అండి. ఇదిగో చూడండి, మా ఇంటి వెనకాల కాలువ కూడా ఉంది. సాయంత్రం మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎదరదొడ్లోకి వచ్చి ఎదరదొడ్ల వాతావరణం మొత్తం మీరు చూడండి. సపోటా చెట్టు చూడండి ఎలా కాస్తుందో. ఇదిగోండి, ఇక్కడ 3 కాయలు పడ్డాయి. ఇక్కడ 3 వరుసగా స్టెప్ బై స్టెప్ చూడండి ఎలా కాసినాయి. ఇలా చూసారా ఎలా వచ్చినాయి కాయలన్నీ? ఒకే మండకి చిన్న మండకి ఎక్కువ కాయలతో వచ్చేస్తుంది మన సపోటా చెట్టు. అవిగోండి, పై మండకి వెళ్తున్నా చూడండి. అదిగోండి మన చెట్టు. అన్ని కాయలు అసలు ఎంత బాగా పడ్డాయి అంటేనండి చెప్పతరం కాదు, అంత బాగా పడ్డాయి కాయలు. నేను ఇదిగో చూడండి. ఓకే, ఈ మండకు వచ్చేసాను మళ్ళీ. ఇదిగోండి, పై బాడ కూడా తీస్తా చూడండి. అదిగోండి చూడండి, గుత్తులు పళ్ళంగా కాసింది మన చెట్టు. సూర్యరశ్మి కూడా పడుతుంది ఇందులో. ఇవి ఈ మండ చూడండి. అవిగోండి ఎలా కనిపిస్తున్నాయి కాయలు. చాలా బాగా కాసిందండి చెట్టు మటుకి ఈ సంవత్సరం. నేను మన వీడియోస్కి చాలా వీడియోస్ ఈ చెట్టు మీద తీసుకొచ్చండి మనం. ఇదిగోండి, చక్కగా నీళ్లు పెట్టి మందేశారండి నిన్న. ఇంకా వారం 10 రోజుల్లో కాయ బాగా తయారవుద్ది. మంచిగా పెద్దగా కనిపిస్తాయండి కాయలన్నీ కూడా. ఆకులల్లో చాలా కాయలు ఉన్నాయండి చూడండి. మన సపోటా చెట్టు చూసేస్తాం కదండి. మీకు మన సపోటా చెట్టు నచ్చిందండి? మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.